Brought to you by V-Guard. సంగారెడ్డి రైతు దీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విరుచుకుపడ్డారు. రైతులను ఆదుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెలపై తన్నిందని, 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయినా పట్టించుకోవడం లేదని, 200 మంది రైతులు చనిపోయినా చీమ కుట్టినట్లయినా లేదని, రైతులను పరామర్శించే తీరిక కూడా సీఎం రేవంత్ కు లేదా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రైతులనే కాదు ప్రజలందరినీ నట్టేట ముంచిందంటున్నారు హరీష్ రావు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంటున్నారు ఆయన. మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది. మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు. వడగళ్ల వాన వల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరెంటు కోత మోపైనాయి, మోటార్లు కాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. Brought to you by V-Guard.